నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ఎస్, రప్పా రప్పా ఎంతమందికి గుర్తుంది? పుష్ప 2 డైలాగ్. సో సినిమాలో చూడడానికి ఇది ఫన్నీగా అనిపించినా ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. ప్రతి పొలిటీషియన్ దీన్ని ఈజీగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బన్నీని విలన్గా చేస్తున్నారా అనే కాంట్రవర్సీ ఎక్కువగా రన్ అవుతుంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకీర్. పుష్ప 2లో రప్ప రప్ప డైలాగు ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు సార్. అయితే ఇప్పుడు అది ప్రతి ఒక్క పొలిటీషియన్ వాడేస్తున్నారు. బన్నీ గారిని ఏమన్నా విలన్గా అయ్యే ఛాన్సులు ఏమన్నా బయట కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా బన్నీ గారిని విలన్ చేసేసినట్టున్నారు. ఆల్రెడీ సినిమా ఓపెనింగ్కి తొక్కిసలాట్లో కావడి చనిపోయినప్పుడు అప్పుడు చాలా విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు మరలా బన్నీ గారి సినిమాలోని డైలాగులు వాడడం వల్ల రాజకీయ నాయకులు దాన్ని వాడుకుంటున్నారు. జనరల్గా ఆగడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ లాగా సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు, కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగానే ఉంది. సో అలాగా పంచ్ డైలాగుల ప్రభావమే ఇప్పుడు ఇది తీసుకొచ్చింది. మొన్న ఆయన పల్నాడు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని ఒకడు ఒక హోర్డింగ్ పట్టుకున్నాడు, పోస్టర్ హోర్డింగ్. ఏమని, ఈసారి 2029 ఎలక్షన్స్లో మా ప్రభుత్వం వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేలకు మొక్కినట్టు ఇంకా రప్ప రప్ప అంటే అడ్డగా అలా నరుకుతాం అన్నట్టుగా పెట్టాడు డైరెక్ట్గా. అలాగే ఓకే. అయితే ఇప్పుడు అది చాలా వైరల్ అయ్యింది. దాన్ని ఎంతవరకు అలా పెట్టడం సమంజసమా కాదా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. దాన్ని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. అంటే తప్పేముందబ్బా, దానికి అభిమాని అలా పెట్టాడు, సినిమా డైలాగులే కదా, సినిమాలో పెడితే తప్పులేంది, బయట అంటే తప్పేంటి అని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. బట్ సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు అన్నట్టుగా వీళ్ళు తర్వాత ప్రభుత్వం వాళ్ళు కూడా దాన్ని ఖండించడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక మాట అనే ముందు, ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా ఆలోచించాలి. లేదా కింద స్థాయివాడు అలాగ పెట్టినప్పుడు వాడెవడో పిచ్చ అభిమానంతోనో చొక్కాలు చించేసుకున్నంత పిచ్చ ప్రేమతోనో వాడేదో పెట్టుండొచ్చు, కానీ దాన్ని సమర్థించగా ఉండకూడదు. ఎందుకంటే నేర ప్రవృత్తి ఎక్కువైపోతుంది ప్రతిదానికి కూడా. చిన్న చిన్న వాటికి గొడవలు పడ్డము, మరీ కోపం వస్తే చంపేసుకోవడానికి వెళ్ళిపోవడము, ఈగో హట్ అయితే వాడిని కిడ్నాప్ చేసి చంపేయడము, ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి నేర ప్రవృత్తి పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో అలాంటి స్టేట్మెంట్లు అనేవి అనవసరంగా ఆర్గ్యుమెంట్కి గొడవకి దారి తీస్తాయి. ఇప్పుడు వాడు ఎవడో పట్టుకున్నాడు, వాడు పోలీసులు పిలిచారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆడ ఊర్లోకి వెళ్తే ఏమంటారు మిగతా వాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అంత అలా పెట్టడం అవసరమా అని అనొచ్చు. అంటే వాడు ఇంకా నా ఇష్టం, నా పాజిటివ్, నేను పెట్టుకున్నా, పైసలు నువ్వు ఇచ్చావా, నువ్వేంది అని ఇంకా ఆర్గ్యుమెంట్. సో అంటే సినిమాల్లో అక్కడ సందర్భం ప్రకారము ఆ సినిమాలో ఆ హీరోకి సొంత అన్న కూతురు కిడ్నాప్ చేస్తే ఆ అన్న కూతుర్ని కాపాడడం కోసం ఆడెవడైనా సరే, ఆడు ఎటువంటి వాడైనా సరే, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాడిని ఇట్లా బలిస్తాను అనే ఆవేశంలో మాట్లాడిన సందర్భంగా వచ్చిన డైలాగ్ అది. ఇప్పుడు సినిమాలో కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం చూస్తుంటే అవన్నీ నిజమా? కాదు కదా. సో డైలాగ్ కూడా ఆ సినిమాకి రసవత్రంగా నడపడానికి 2.5 గంటల సేపు దర్శకుడు చూపించిన ప్రతిభ అది. సార్ అట్లని ఇప్పుడు సినిమా డైలాగులు నిజ జీవితంలో ఈ మధ్య ఎక్కువ వాడేస్తున్నారు కదా, చాలా ఎక్కువ, చాలా రొటీన్ అయిపోయింది. అదే అంటున్నానండి. ఇప్పుడు అదే పుష్ప డైలాగ్ ని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడారు. ఏమని వాడారు? రప్ప రప్ప 2028లో మా ప్రభుత్వం 3.0 అది ఎలాగుంది? దాంట్లో ఎక్కడ నరుకుతానని కానీ, చించుతానని కానీ, మా తడాకా చూపిస్తాను, మీరంటే ఏంటో చేస్తాను, మీకు నామరూపాలు ఎక్కడ చేస్తానని లేదుగా. మొన్న పల్నాడులో పెట్టిన పోస్టర్ ఎలా ఉంది? మీరు కాబట్టి రెండు ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. పల్నాడులో ఏముంది? 2029లో మా గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్కడికి గంగమ్మ జాతరలో పొట్టేలాగా రప్ప రప్ప నరుకుతామన్నట్టుగా ఉంది. ఓకే. అది అక్కడ నరుకుతాము, చంపుతాము అలాంటి పదాలు ఏం లేవుగా. 2028లో మరలా బీఆర్ఎస్ 3.0 రప్ప రప్ప ఏదైనా అవ్వచ్చు. 3.0 గవర్నమెంట్ అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు 2 సార్లు పరిపాలించారు కాబట్టి 3వ సారి 3.1 అని. ఇట్లాగా ప్రతీది కూడా మీరు అన్నట్టు పంచ్ డైలాగులు, సినిమా డైలాగులే. ఇప్పుడు చూసారా, సిట్టు జరుగుతుంది, ఏది ఫోన్ ట్యాపింగ్ మీద. దాని మీద కూడా ఎక్కువగా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ 3 పదాలు ఎక్కడవి? మళ్ళీ సినిమాలో ఉన్నవి. అదుర్ సినిమాలో విండో బ్రాహ్మణుడిగా చేసిన ఆ ఎన్టీఆర్ గారు ఆ రెబల్గా ఉండే ఎన్టీఆర్ ప్లేస్లోకి తీసుకెళ్తే వాడు 3 డైలాగ్ ట్రైనింగ్ ఇస్తాడు రఘుబాబు.
ఇచ్చినప్పుడు ఏం చెప్పాలంటే నీకు పైసలు ఇస్తాం బాబు ఈ 3 డైలాగులు చెప్పాడు అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటారు. సో దాన్ని ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఏదైతే ఉందో అధికారులు కానీ పాత నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంట, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. ఎందుకంటే నిన్నలేదు మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారు కూడా వెళ్ళొచ్చి ఒకే ప్రశ్న తిప్పి అడిగారబ్బా, ఏం చెప్తాం, నన్ను ఇంకా ఇరికించలేక ఏదో అడుగుతున్నారబ్బా అన్నట్టుగా ఆయన గొప్పగా చెప్పాడు. బట్ ఇదే కేటీఆర్ గారు 2018 ఎలక్షన్స్ ముందు రంగస్థలం సినిమా పాటల్ని డైలాగులు చాలా వాడుకున్నాడు. ఆయన అదే సందర్భంలో చెప్పాడు కూడా, రామ్ చరణ్ నాకు మంచి ఫ్రెండ్, రామ్ చరణ్ సినిమా డైలాగులు కూడా నేను వాడుకున్నాను. ఎందుకంటే ఆ గట్టునుంటారా మీరు ఈ గట్టునుంటారా, తెలంగాణ సాధించిన కేసీఆర్ గట్టునుంటారా, లేదంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ గట్టునుంటారా అన్నట్టుగా నేను వాడుకున్నాను కూడా అని చెప్పారు. అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇవన్నీ. అంటే సినిమా డైలాగులు ప్రభావం అనేది ప్రజల్లోకి చాలా ఉంది. బట్ దాన్ని కొన్ని సందర్భాల్లో సినిమా డైలాగులు కూడా డబుల్ మీనింగ్లు ఉంటాయి. డబుల్ మీనింగ్ ఉన్నది కదా అని చెప్పి ఎవరు ఆడవాళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర అలాంటి అసభ్యకరమైన మాటలు కొట్టగలమా, ఉపయోగించగలమా? అయినప్పటికీ ఉపయోగిస్తున్నాడంటే వాడు సంస్కారహీనుడే కదా. సో ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ సినిమాలు అలా ఎందుకు పెట్టారు? అక్కడ వ్యాంప్ క్యారెక్టర్కో లేదంటే విలన్తో పక్కన ఉన్న ఒక మనిషిని దాన్ని లోబర్చుకోవడానికో డబుల్ మీనింగ్ డైలాగులతో హీరో మెల్లగా వెళ్ళి తను లోబర్చుకొని ఏదో చేస్తాడు. ఆ సందర్భంలో పెట్టిన తప్ప అవి తెచ్చి రియల్ లైఫ్లో వాడతామంటే ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. సో అలాగ చూసుకుంటే పుష్పగా చేసిన బన్నీ గారి డైలాగ్స్ బాగా ఫెమిలియర్ అయ్యాయి. పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ పరంగా ఇండియాలోనే ది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ దంగల్లో సెకండ్, ఇది బాహుబలిని కూడా క్రాస్ చేసేసింది. అంటే అలా చేసిందంటే కొన్ని డైలాగ్స్ కొన్ని సీన్స్. ఇప్పుడు ఫస్ట్ సినిమాలో ఆ కాలు సీన్ ఐడియా ఉందిగా, ఏ కాలు మీద కాలు వేసుకున్నాను అంటే ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నీకేందుకు నొప్పి అన్నట్టు మాట్లాడు. అది చాలామంది పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు రే సార్ వస్తున్నాడు సరికూర్చో దానికి ఎటకారంగా ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, మీ సార్ వస్తే నేను ఎందుకు కాలు తీయాలి అనే ధోరణిలో కూడా వెళ్తున్నారు. అంటే యువత అక్కడ అలాగ చెడిపోయే ఆస్కారం ఉంది. బట్ అక్కడ సినిమాగా చూపించారు. మరి అదే సినిమాలో మంచి దేవుడి సినిమాలు, మెసేజ్ సినిమాలు కూడా వచ్చాయిగా, దాన్ని ఎందుకు జనాలు ఆకలింపు చేసుకోవట్లేదు? చెడును బాగా అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే. నేను ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పాను. ఇప్పుడు అన్నమయ్య దేవుడి సినిమాలు ఉంటాయి, లేదా గాంధీ లాంటి సినిమాలు ఉంటాయి, అవి ఎక్కువ జనాలకి. అదే ఎంతసేపు ఒక ఫ్యాక్షనిజము, ఒక క్రైమ్ థ్రిల్లరు, ఇవన్నీ బాగా అట్రాక్ట్ అవుతారు. ఈ మధ్యకాలంలో జరిగిన క్రైమ్స్ అన్ని చూస్తే ఒక సర్వేలో తేలింది ఏంటంటే దీనికి మూల కారణం వెబ్ సిరీస్ అని ఒక సర్వేలో తేలిందంట. అంటే వెబ్ సిరీస్ ఇప్పుడు జనరల్గా సినిమాలు చూసి వీళ్ళు చెడిపోతున్నారా, లేదంటే ఎక్కడో జరిగినవి సినిమాలుగా తీస్తున్నారా అని అంటే ఏది ముందంటే ఏది ముందంటే చెప్పలేం. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని క్రైమ్ సీన్స్కి మాత్రం కొన్ని రకాల వెబ్ సిరీసే కారణం అన్నట్టు కూడా చూసారా, మీర్పేటలో ఒక మహానుభావుడు భార్యని చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి పారబోసాడు. సో ఆ వాడికి కూడా ఎక్కడో ఏదో వెబ్ సిరీస్ని ఆధారంగా చేసుకుని అలా చేశాడంట. అంటే చూడండి ఎంత దారుణంగా వెళ్తుంది. సినిమా ప్రభావమే. కాబట్టి ఇక్కడ బన్నీ వెళ్ళనవ్వాల్సిన ఏం అవసరం లేదు, అవ్వరు కూడా. అది సినిమా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఆయన్ని బ్యాడ్ చేసేంత ఇదైతే లేదు, అందరికీ తెలుసు. బట్ ఈ ప్రభావం అనేది ఉంటుంది, పోదు. ఓకే సార్, థ్యాంక్ యూ.